సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నగరంలో విలీనమైన గ్రామాల ప్రజలకు గోదావరి జలాలను త్రాగునీరుగా అందించే బృహత్తర కార్యక్రమానికి పటిష్టవంతమైన అడుగులు ఎంతో సమర్థవంతంగా పడుతున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన కోట్లాది రూపాయల నిధులను రాబట్టడం దగ్గర నుంచి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేంత వరకు ఎంతో ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామని వారు వెల్లడించారు. ఏలూరు నగరంలో విలీనమైన 7 గ్రామాల త్రాగునీటి కల సాకారానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఇందుకు అవసరమైన పునాదులను బలీయంగా వేస్తూ వచ్చింది మాత్రం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. విలీన గ్రామాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలనే లక్ష్యానికి పటిష్ట బాటలు పరుస్తూ వచ్చారు ఆయన. ఈ క్రమంలో సోమవారం ఏలూరు 27వ డివిజన్ చొదిమెళ్లలో అమృత్ 2.0 పథకంలో భాగంగా రక్షిత గోదావరి జలాల సరఫరాకు తొలి అడుగులు పడ్డాయి. ఈ పథకంలో భాగంగా 1,65,00,000 రూపాయల వ్యయంతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి నిల్వ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ తదితరులు శంకుస్థాపన చేశారు. అలాగే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి కూటమి ప్రభుత్వ ఎజెండా అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన అభివృద్ధిని సైతం ఎంతో పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని ఆయన వివరించారు. ఇదే సమయంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎమ్మెల్యే చంటి కోరిన వెంటనే రహదారితో పాటు బోరుకు అవసరమైన 57 లక్షల రూపాయల ఎంపీ నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆయన అక్కడికక్కడే ప్రకటించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ విలీన గ్రామాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించే లక్ష్యంతో పరిశ్రమిస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగానే 299,37,00,000 రూపాయల అమృత్ 2.0 నిధులతో భారీ నీటి ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇవే నిధులతో డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టిన చర్యలను కూడా ఎమ్మెల్యే విపులీకరించారు. అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వాధినేతలు చేస్తున్న కృషిని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు మీరావలి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ,
ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈ ఫణిభూషణ్ రావు, ఎస్సీ రత్నాకర్ రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ పాండురంగారావు, శనివారపేట సొసైటీ బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతిరావు, పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి శివ, కో డివిజన్ ఇన్ఛార్జ్ బోడెం వెంకట్రావు, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ బెజవాడ భూషణం, మాజీ కార్పొరేటర్ బత్తెన విజయకుమార్, రైతు సంఘ అధ్యక్షులు చెల్లారి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు ఎడ్లపల్లి ప్రసాద్, ఎడ్లపల్లి మహేష్, సి సత్యనారాయణ, పలువురు నీటి సంఘ అధ్యక్షులు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకత్వం మరి అలాగే అలంకరించవలసిందిగా కూర్చున్నాం. పబ్లిక్ మాజీ డిప్యూటీ మేయర్లు వందనాలు శ్రీనివాసరావు గారు కూర్చున్నాం. కేంద్ర బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ బీజేపీ రాంబాబు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ఇవాళ నీళ్ళ సమస్యది 2023లో ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఈ ప్రాజెక్టు జరగాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంతోమంది దగ్గర తిరిగి దీన్ని ఒక లైన్లో పెట్టించి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయించి ఇది ఇవాళ లైన్లో పెట్టి ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నామంటే అంత ఈజీ పని ఏం కాదు. ఇది నీళ్ళ కోసం ఈ రకంగా ఫస్ట్ టైం పని జరుగుతుందని కూడా మీ అందరికీ చెప్తున్నాం. అది ఓన్లీ మీ ఎమ్మెల్యే గారు వెంటబడి చేపించుకున్నారు కాబట్టి ఆ పని జరిగిందని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. మంచి కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ని గుర్తుపెట్టుకుంది ఆస్వాదించాలి మళ్ళీ. ఎందుకంటే ఇవాళ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ అవుతున్నాయంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి, బీజేపీ మన కూటమిలో ఉన్నాం కాబట్టి మనము ఇవాళ ఇంత పెద్ద పనులు కూడా చేపించుకోగలుగుతున్నాం. అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదైతే విలీన గ్రామాలన్నింటికి కూడా గోదావరి జలాలు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అది 100% ఎలక్షన్ ముందు కూడా మేమందరం కూడా కూటమి నాయకులు తిరిగేటప్పుడు డెఫినెట్గా మేము ఇస్తాం. లోగడ ఏదైతే ఆ ప్రభుత్వం ఆపేసిందో మీ అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అంటే అది ఒక కూటమితోనే సాధ్యం. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్తో సాధ్యం. దీనికి సంబంధించి మరి ఒక్క మంచినీటికి 143.13 కోట్ల రూపాయలు ఇవాళ ఏలూరు కార్పొరేషన్ ద్వారా ఈ పని జరుగుతుందంటే మనందరం కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏలూరు అభివృద్ధిలో పక్కా ప్రణాళికతో మరి 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్ని పనులు చేశారని మీరు అందరూ కూడా చూడొచ్చు. కొన్ని 100 రోడ్లు వేసాం, కొన్ని 1000 డ్రైన్లు దాకా బాగు చేయడం జరిగింది. కానీ మీరు ఏదంటే మా ఇంటి దగ్గర రోడ్డు పడకపోయేసరికి ఈ రోడ్డు పడలేదని చెప్పి ఫోటో పెడతారు. కానీ మీరు ఏదైతే జరిగిందో డెఫినెట్ గా ప్రతిదీ కూడా రోడ్డు ఏదైతే ఉన్నాయో, డ్రైన్ అయితే మిగిలిందో తప్పనిసరిగా అది చేసే బాధ్యత మాది అని చెప్పి గంటాపదంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అమృత పథకంలో ఈ భాగంగా ఇది ఏది ఇచ్చిందో ఈ రోజున 7 విలీన గ్రామాలకు కూడా వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కడతం జరుగుతుంది. అందులో భాగంగానే చొదిమెళ్ళలో మరి డెఫినెట్ గా ఏదైతే 500 KL మరి ఈ గ్రామానికి సంబంధించి కానీ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కానీ మంచినీటికి ఇబ్బంది లేకోకుండా మరి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. దీనితోనే ప్రథమంగా తర్వాత నుంచి పైప్ లైన్ ఒక పక్కన జరుగుతుంది, మిగతా ట్యాంకులు ఒక పక్కన జరుగుతాయి. కానీ ఈ బృహత్తర కార్యక్రమం చొదిమెల్ల గ్రామంతో ఆ రోజు నేను చెప్పా, చొదిమెల్ల వచ్చినప్పుడు ఏది జరిగినా సరే ఫస్ట్ ఇక్కడి నుంచి చేస్తామని చెప్పి చొదిమెల్లలో మెజార్టీ ఇవ్వమని చెప్పా. ఈ రోజున మంచినీటి చొదిమెల్ల గ్రామంలో ఫస్ట్ వాటర్ ట్యాంక్ కడతానికి ఉపయోగించారని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. గంటాపదంగా రాబోయే ఎలక్షన్ లో ఏ క్యాండిడేట్ కూటమి తరపున నుంచి ఉంటాడో ఆ కూటమి అభివృద్ధిని
చూసి మీరు డెఫినెట్ గా దానికి వేస్తేనే రేపు భవిష్యత్తులో మనం అందరం కూడా బాగుంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా ఒక శుభ కార్యక్రమం. ఏ ఒక్క మనిషి జీవించాలన్నా మంచి నీరు కావాలి. ఆ మంచి నీరు వల్లనే మ్యాక్సిమం 75-80% వ్యాధులన్నీ కూడా నివారణ అయ్యేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఒక విజన్ కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో 5.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను మనం నెరవేర్చాలన్నటువంటి ఒక ఆలోచనతో మరి ఈ రోజున ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం మన విలీన గ్రామాలు ఏదైతే 7 గ్రామాలు, ఈ యొక్క గ్రామాలన్నింటినీ కూడా రోజున మొన్ననే ఎమ్మెల్యే గారు కూడా ప్రామిస్ చేశారు. ఒక 6 నెలల నుంచి 10 నెలలు సంవత్సరం లోపు మేము అందరం కూడా మంచి పరిశుభ్రమైనటువంటి గోదావరి జలాల్ని ప్రతి ఇంటికి కూడా చేర్చేటువంటి బాధ్యతను మేము తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మా వెంకటాపురం గ్రామ పంచాయతీ తీసుకుంటే 18 డివిజన్లకి 6 పంచాయతీలకి బార్డర్ ఉంటుంది. ఎక్కడా కూడా మంచి నీరు ఉండదు, ఎక్కడైనా కానీ శుద్ధ వాటరే. దీని గతంలో మేము ఎక్కడో పోస్టర్ కాలంలో బోరేసి ఎన్టీఆర్ కాలం అనుమానాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూసాం. వాళ్ళు 7 గ్రామాలకు కూడా మన గోదావరి వాటర్ అందించేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రోజున మనం అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ అదేవిధంగా మౌలిక వస్తువుల అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ రైతాంగానికి సంబంధించి మన పక్కనే వెళతా ఉన్నటువంటి పోలవరం కుడికాలు ఏదైతే ఉందో దాని నుంచి మనందరికీ కావాల్సినటువంటి త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఈ పోలవరం నీటిని మన చెరువుల నిండా నింపే విధంగా చక్కటి ప్రణాళికతోటి ముందుకు కొనసాగే విధంగా సరైనటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి పని చేసే విధంగా మీరు స్ఫూర్తినివ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అంతర్జాతీయ పరిణామాల వల్ల ఈ ఏడాది పొగాకు పంటకు ధర తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను గమనించి గిట్టుబాటు ధర కల్పించేందుకు వారిని వివిధ మార్గాల్లో ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తుంటే కొన్ని పార్టీలు దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నించడాన్ని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఎంపీ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పొగాకు రైతులను ఆదుకునేందుకు తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అనేక మార్లు కేంద్ర వాణిజ్య మంత్రితోనూ పొగాకు బోర్డు చైర్మన్ సభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. బ్రైట్ రకం పొగాకు కిలో 240, మీడియం రకం పొగాకు 190, లో గ్రేడ్ పొగాకు 110కి తగ్గకుండా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని, దీనివల్ల ఇప్పుడిప్పుడే ధర పెరుగుతోందని ఎంపీ తెలిపారు. గత గురువారం జరిగిన పొగాకు బోర్డు సమావేశంలో కూడా కొనుగోలు కేంద్రాల్లో ధర తగ్గిపోయిన విషయాన్ని, రైతుల రుణ కష్టాలను బోర్డు దృష్టికి తీసుకువచ్చానన్న ఎంపీ బ్యారెల్కు 50,000 వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు పొగాకు బోర్డు అంగీకరించిందని చెప్పారు. దీనివల్ల లో గ్రేడ్ పొగాకు పండించిన రైతులకు కొంతవరకు వెసులుబాటు లభిస్తుందన్నారు. అంతేకాకుండా ధరల లోటు భర్తీ కింద లో గ్రేడ్ ఆఫ్ స్టైల్ పొగాకు రైతులకు కిలో పొగాకు 20 రూపాయలు అదనపు మద్దతు ధర ఇవ్వాలని కూడా ప్రతిపాదించామని, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 రూపాయలు అదనంగా ఇచ్చేందుకు నిర్ణయించామని చెప్పారు. ఇవాళ పామాయిల్ అలాగే టొబాకో రైతులకు సంబంధించి చాలాసార్లు రైతులకు సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా కూడా 100% టేకప్ చేసి వాళ్ళకి ఒక సొల్యూషన్ తీసుకొని రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే టొబాకో రైతులకి కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ ఇబ్బంది ఉండడం వల్ల ఇవాళ ప్రైజెస్ అనేది కొంచెం తగ్గింది వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారైనా కానివ్వండి, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారైనా కానివ్వండి, అలాగే సెంట్రల్ కామర్స్ మినిస్టర్ గారైనా కానివ్వండి, వీళ్ళందరూ కూడా వర్క్ చేసి ఎలాగా మళ్ళీ రైతులకి ఒక రిలాక్సేషన్ ఇవ్వచ్చు. లాస్ట్ ఇయర్లో ఫార్మర్స్కి 470 రూపాయలు యావరేజ్ కింద రేట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఇయర్ మనము చెప్పిన లిమిట్ కంటే ఎక్కువ రైతులు పంట వేయడం, అలాగే మనకి ఇవాళ మీరు చూస్తే ఎక్కడెక్కడ పంట వేసారో దీన్ని రాజకీయం చేయడం, ఈ ఫార్మర్స్ని పెట్టుకుంది రాజకీయం చేయడం. ఇవాళ మీరు చూస్తే ఈ 2 ఏళ్లలో ఎప్పుడు కూడా
టొబాకో ఫార్మర్స్కి ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఫార్మర్స్. ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. ఫార్మర్స్కి ఇబ్బంది క్రియేట్ చేయడానికి మళ్ళీ ఒక పొలిటికల్గా మళ్ళీ ఒక ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ ఫార్మర్స్ ఎవరు కూడా ఇబ్బంది లేదు. మొన్నపై ఫార్మర్స్ కంప్లైంట్ చేసిన ఫార్మర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు చాలామంది దాంట్లో టొబాకో పండించే ఫార్మర్సే లేరు. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మొన్న కూడా బోర్డు అందరము చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడి అన్నీ కూడా ఫైనలైజ్ చేసినాక 50,000 రూపాయలు లోను ఇచ్చేట్లు పర్ బ్యారెల్, లైసెన్స్ బ్యారెల్కి 50,000 రూపాయలు. ఈ 50,000 రూపాయలకి ఇంట్రెస్ట్ ఫ్రీ. ఈ 1 ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. 3వ సంవత్సరం వరకు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. అసలు మాత్రం 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో అర్ధం కట్టేట్లు ఫైనలైజ్ చేసాం. దీనివల్ల కొంచెం ఫార్మర్స్కి రిలాక్సేషన్ వస్తుంది. ఇవాళ 275 రూపాయలు రేటు ఉంది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇంకొక 10 రూపాయలు యాడ్ చేసి ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నాము. అదే రకంగా ఇవాళ 275 85 అవుతుంది. ఇవాళ రైతులకి మళ్ళీ ఒక 4-5 రోజుల నుంచి మంచి రేటే వస్తుంది. మళ్ళీ ఫార్మర్స్కి మంచి గిట్టుబాటు ధర వచ్చేట్లే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. 100% ఫార్మర్స్ ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. ఫార్మర్స్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని కూడా మీకు తెలుపుతున్నా. వీళ్ళకి వచ్చే రోజుల్లో ఈ ఎస్ఏఎఫ్ అంటే సిస్టమేటిక్ ఏవియేషన్ ఫ్యూయల్ ఏమన్నా యాడ్ ఆన్ అయినప్పుడు ఎడబల్ ఆయిల్స్తో ఏవియేషన్ ఫ్యూయల్ చేస్తారు కాబట్టి పాలసీ రెడీ అవుతుంది. ఇంకొక 2-3 నెలల్లో పాలసీ కూడా వస్తుంది. ఆ పాలసీ వస్తే పామ్ ఆయిల్ రేట్లు ఇండస్ట్రీలు ఈ ఎస్ఏఎఫ్ ఇండస్ట్రీలు పెడితే పామ్ ఆయిల్ రేట్లు విపరీతంగా ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి కొనాలి? మనం కొంటే మన దగ్గరన్నా కొనుక్కోవాలి, లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఇంపోర్ట్ చేయకుండా మనమే ప్రొడక్షన్ చేసుకోగలిగితే మనకి మంచి ప్రైస్ వస్తుంది. ఆ రోజు రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇంకా ఎక్కువ వస్తుంది. వాళ్ళు 24,000 రావచ్చు, ఆ రోజు 35,000 రావచ్చు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు 50,000 వచ్చినా కూడా. సో పామ్ ఆయిల్కి మంచి కెపాసిటీ ఉంది వచ్చే ఫ్యూచర్లో. అందరు కూడా రైతులు అందరూ కూడా ఆ రోజు పామ్ ఆయిల్ వాళ్ళకి ఎక్కువ వచ్చి వేరే రైతులు తక్కువ వస్తే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇప్పుడించే 3 ఏళ్ళు పంట వేసుకుంటే 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆ 3 ఏళ్లలో ఆ రేట్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి 3-4 ఏళ్ళు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ 4 ఏళ్ళు 3 ఏళ్ళకెల్లా మనం పంట ఇప్పుడించే వేసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మేము కూడా రైతులు బాగుండాలి, రైతులకి మంచి రేట్లు రావాలి అంటే పంట కూడా కాలం మారే కొద్దీ పంట కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ టొబాకోకి డిమాండ్ కొంచెం తక్కువ పడుతుంది. ఎందుకంటే హెల్త్ ఆరోగ్యాలు నిచ్చా టొబాకో కన్జంప్షన్ తక్కువ అవ్వచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే దానివల్ల మనము ఇబ్బంది పడకూడదు టొబాకో రైతులు. మీరు టొబాకో రైతులు కూడా ఆలోచించి పామ్ ఆయిల్ తరపున మీరు వెళ్తే మంచి రేట్లు వస్తాయి. ఎందుకంటే కాలం మారే కొద్దీ మనం కూడా మారాలి. ఇవన్నీ కూడా చెప్తూ రైతులకైనా కానివ్వండి, కొల్లేరు అయినా కానివ్వండి, ఆర్ఓబీస్ అయినా కానివ్వండి, సెంట్రల్కి సంబంధించిన ఏ ఉన్నాయో ప్రతి ఒక్కటి సమస్యను కూడా ఏలూరు పార్లమెంట్లో మనం తీసుకొని వచ్చి దాని సొల్యూషన్ తీసుకొచ్చి ఎప్పుడు లేకుండా ప్రాబ్లమ్స్ని కూడా టేకప్ చేసి ఒక లైన్కి కూడా తీసుకొని వచ్చి దాన్ని అన్నీ కూడా లైన్లో పెట్టాం. 100% వచ్చే రోజుల్లో మనం అనుకునే పనులన్నీ కూడా 100% మంచిగా అవుతుంది. నేను రైతులకి మళ్ళీ పామ్ ఆయిల్ ఎందుకు వేసుకోమంటే వచ్చే రోజుల్లో మంచి రేట్ వస్తుంది కాబట్టి పామ్ ఆయిల్కి వెళ్ళమంటున్నాం. ఈవెన్ మామిడి రైతులు కూడా పామ్ ఆయిల్కి వెళ్ళడం కూడా మంచిదే. 3 కంపెనీస్ మన దగ్గర పామ్ ఆయిల్ కంపెనీస్ మన దగ్గర 3 ఉన్నాయి. ఇంకా కొన్ని రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉండే గవర్నమెంట్ పామ్ ఆయిల్ కంపెనీ ఉండే దాన్ని మెయింటెనెన్స్ చేయలేక దాన్ని రైతులు అడుగుతున్నారు. దాన్ని మనము లాస్ట్ టైం కూడా సీఎం గారు కూడా చెప్పాము, అది ప్రైవేటైజేషన్ చేద్దామంటే మేమే మాట్లాడి మళ్ళీ అది ప్రైవేటైజేషన్ కాకుండా సీఎం గారు వద్దని ఆపేశారు. ఇవన్నీ చేస్తున్నాం. బట్ మనము రివైవ్ చేయడానికంటే మనం ప్రొడక్షన్ చేసిన దానికి రైతులకు రావాలంటే ప్రైవేట్ కంపెనీలు అయితే కొంచెం మంచిగా ఇది ఉంది. వాళ్ళ గాడ్రేజ్ అయినా కానీ వేరే 2 కంపెనీస్ ఉండే దగ్గర ఎక్కడ కానీ పామ్ ఆయిల్ రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. అదే రకంగా ప్రైవేట్ కంపెనీస్ రావడం వల్ల ఏం ప్రాబ్లం లేదంట, వస్తే వీఆర్ వెల్కమింగ్ అండి. వాళ్ళ చేతిలో ఉండదండి రేటు. లేదు ఇంపాసిబుల్ అండి. మీరు చెప్పేది తప్పు. లేదండి, మీరు ధర్నా చేసింది అది వేరే దానికండి. లేదండి, నేను చెప్తానండి. పామ్ ఆయిల్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్ రేటుతో డిసైడ్ అవుతుంది. ఎక్కడ కానీ ప్రైవేట్ కంపెనీస్ ప్లే చేయడానికి అవకాశమే లేదు. ఆ రకంగా జరగలేదని కూడా మీకు చెప్తున్నాం. రేపు ఏవియేషన్ ఆయిల్ కింద వెళ్ళిపోతే వినియోగదారులపై కూడా భారీ బాధపడే అవకాశం ఉంది.
పామ్ ఆయిల్ హైయెస్ట్ ప్రొడక్షన్ అండి. పామ్ ఆయిల్ హైయెస్ట్ ప్రొడక్షను. వేరే ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ అయినా కానీ సన్ఫ్లవర్ సీడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే మన దగ్గర తక్కువ ఉంది. అందుకని మనం రైతులకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీరు పెంచండి పామ్ ఆయిల్ వేయడం, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మీరు పెంచండి అని అడుగుతున్నాం. అందుకే అండి మొన్న కూడా మేము ఏమనుకున్నామంటే కొన్ని ఏరియాస్ అక్కడ ఉండేది మొన్న కూడా కలెక్టర్ గారికి చెప్పాము. క్లియర్గా ఏమని చెప్పామంటే అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏమైనా పెట్టడానికి ఒకటి ఏమైనా క్రియేట్ చేస్తే బాగుంటుందా అని చెప్పి లోకల్ లీడర్లతో కూడా మాట్లాడాము. అదే రకంగా కలెక్టర్ గారికి కూడా చెప్పాము. ఈసారి సీఎం గారు మీటింగ్ జరిగేటప్పుడు పోలవరంలో అది మనం సీఎం గారికి కూడా చెప్పాలని కూడా మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే అక్కడ ఉపాధి కలిగించాల్సిన అవసరం మన మీదనే ఉంది. 100% దాని గురించి కూడా మేము లోకల్ లీడర్స్తో మాట్లాడడం, ల్యాండ్ కూడా ఎక్కడుందో చెప్పమన్నాం. అదే రకంగా కూడా జరుగుతుందండి. ఓకే. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి ఆగస్టు 1 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు నిర్వహించే మధ్యవర్తిత్వం 3.0 ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక వారం రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సుల నిర్వహణ నిమిత్తం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ గత సంవత్సరం 1.0 మరియు 2.0లో కేసుల పరిష్కారానికి విశేష కృషి జరిగిందని, ఆ యొక్క స్పెషల్ క్యాంపెయిన్లో అనుకున్న పురోగతి సాధించడం వల్ల ఈ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఈ యొక్క అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని, రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కుటుంబ వివాదాలు, బ్యాంక్ లావాదేవీలు, వాహన ప్రమాద బీమా కేసులు, చిట్ ఫండ్ కేసుల్లో ఇరు పక్షాలకు మధ్యవర్తిత్వం నిర్వహించి సానుకూల వాతావరణంలో సామరస్య పరిష్కారాన్ని కృషి చేయడం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్ని కోర్టుల పరిధిలో శిక్షణ పొందిన మధ్యవర్తుల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసుల నుండి విముక్తి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొదట అదనపు జిల్లా జడ్జి యు ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ శ్రీనివాసమూర్తి, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, ప్యానల్ లాయర్లు, సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అలాగే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రకారం వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటాము. 3.0 ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఆల్రెడీ మనం 2 times మీడియేషన్లో కేసెస్ సెటిల్ చేయడం అయింది. ఫస్ట్ టైం బాగా జరిగాయి, సెకండ్ టైం కొంచెం తగ్గాయి. బట్ దిస్ టైం అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకొని కేసెస్ మీడియేషన్ సెంటర్కి రిఫర్ చేసి, అంటే ఆఫీసర్స్ రిఫర్ చేస్తారు, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. అయితే మా ఆఫీసర్స్ అందరూ కూడా మాకు డైరెక్షన్స్ ఏంటంటే 1 ఆగస్ట్ నుండే కేసెస్ రిఫర్ చేయమన్నారు. సాటర్డే అవడం వల్ల ఈ రోజు నుండి అన్ని కేసెస్ రిఫర్ చేస్తాం. ఫ్యామిలీ మ్యాటర్స్ అవ్వచ్చు, ఎంబీ యాక్ట్ మ్యాటర్స్ అవ్వచ్చు, కాంపౌండబుల్ కేసెస్ ఏవైనా సరే రిఫర్ చేయడం వల్ల మధ్యలో కార్డియల్ రిలేషన్స్ లిటిగెంట్ పబ్లిక్ మధ్యలో ఉంటాయి. డిస్ప్యూట్స్ లేకుండా త్వరితగతిలో కేసెస్ సెటిల్ అవుతాయి. కోర్ట్ ఫీ కూడా ఉంటే రిఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. సో అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు. జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ఏపీ టెట్ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు 5వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరగనున్న టెట్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏలూరు వట్లూరు సిద్ధార్థ క్వెస్ట్ సిబిఎస్ఈ స్కూల్లో 5వ తేదీ నుండి 21వ తేదీ వరకు, ఏలూరు వట్లూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్టు 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. పరీక్షలు మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయని తెలిపారు. ఏపీ టెట్ పరీక్షలకు జిల్లాలో 4,625 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఎటువంటి జిరాక్స్, నెట్ సెంటర్లు లేకుండా
మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ వారికి ఆదేశాలు ఇచ్చారు. దివ్యాంగులకు మొదటి గదిలో పరీక్షలు వ్రాసేలా చూడాలని, వారికి 3 చక్రాల వాహనం, ఒక సహాయకుని సిద్ధం చేయాలని సూచించారు. తాగునీరు, శానిటేషన్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయాల్లో ఆయా రూట్లలో బస్సులకు అంతరాయం లేకుండా అవి తిరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ, ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్కే షబ్నం, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మరియు ఏపీ టీపీసీలు, ఆర్టీసీ వీళ్ళంతా కూడా మనం ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు లైన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటాము. మీకు అందరికీ కూడా ఈ లెటర్లను కూడా పంపించామండి. మనకి 2 సెంటర్లలో ఎగ్జామ్ జరుగుతుంది. సార్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వట్లూరు, సిద్ధార్థ ట్రస్ట్ వట్లూరు. ఇందులో మనకు 5వ తేదీ నుంచి 20 వరకు పొద్దున 9:30 నుంచి 12 వరకు మార్నింగ్ సెక్షన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెక్షన్ 2:30 నుంచి 5 o'clock వరకు ఉంటుంది సార్. ఇక్కడ 4625 మంది పిల్లలు రాస్తారు. మనకి ఇక్కడ 21/8/26 వరకు ఉంది, కానీ మన ఏలూరులో 16/8/26 వరకు ఉన్నాయి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేయాలి. మరి 2 సెంటర్లు కూడా ఒక మహిళా పోలీసులు కూడా పెట్టాలి సార్, పిల్లలు వస్తారు కాబట్టి. అదేవిధంగా డిఆర్ఓ మేడము 163 బిఎన్ ఆల్రెడీ మేడం ఇచ్చేసారు మేడం. ఆ తర్వాత పోలీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ 2 సెంటర్లో ఎటువంటి కరెంటు కోత లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ మేడము మనకి ఎక్కడి నుంచో పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళని 9:30 కల్లా సెంటర్స్కి చేరేలా కొంచెం బస్సులు షెడ్యూల్ చేసుకోవాలి మేడం. అదేవిధంగా డిఎంహెచ్ఓ మేడము ఆ 2 సెంటర్లలో కొంచెం ఏఎన్ని పెట్టి వాళ్ళకి మెడికల్ సపోర్ట్ ఇచ్చేటట్టుగా ఉండాలి మేడం. థ్యాంక్ యూ మేడం. ఆన్లైన్ ఎగ్జామ్ బ్యాకప్ జనరేటర్స్ ప్రొవైడ్ చేశారు. ఓకే చేసేయండి. ఆన్లైన్ ఎగ్జామ్ అన్నెసరీ ఇష్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ నోట్ చేసుకోండి. గొడవ వాళ్ళకి గదపాడ వాళ్ళకి చెప్పేసాను నేను 2 రోజుల ఎగ్జామ్, రోజు ఎగ్జామ్. ఇంకా డిఏహెచ్ఓ మెడికల్ క్యాంప్ పెట్టేయండి. డిఆర్ఓ బిఎన్ఎస్ 163 ఇచ్చేసారా? ఇది అవసరం లేదా? డోంట్ వాంట్ డెప్యూటీ తహసీల్దార్ క్లయింట్స్ కూడా అవసరం. సో మార్నింగ్ 9:30 to 12, 2:30 to 5. సో డీపీఓ క్లీనింగ్, శానిటేషన్, బెంచ్ అరేంజ్ చేస్తూ డీపీఓ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీస్. ఓకే, సో మొత్తం 4625 మెంబర్స్ ఉంటారు. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా అన్ని ఫెసిలిటీస్ చేయాలి. డిఆర్ఓ జెరాక్స్ సెంటర్ అవన్నీ లేకుండా చూసుకోండి. బిఎన్ఎస్ రిజిస్టర్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు ఏర్పాటు చేయండి. ఏపీ పోలీసులు అన్ని కవర్స్ ఏర్పాటు చేయండి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మీ మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టైం ఏమైనా స్పెషల్ బస్సా లేదా టైము 9:30 ఎగ్జామ్ కాబట్టి దానికి తగ్గట్టు ఏర్పాటు చేసేయండి. ఓన్లీ 2 సెంటర్సే. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ వట్లూరు కాబట్టి పంచాయత్ పరిధిలో వస్తుంది. ఈ శానిటేషన్, క్లీనర్స్, బెంచ్, టేబుల్ ఫెసిలిటీస్ ఏమైనా కావాలంటే మోస్ట్ ప్రైవేట్ సోషల్ చూసుకోండి. ప్రజల సమస్యలను త్వరితగతిన పారదర్శకంగా పరిష్కరించడమే తమ లక్ష్యమని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఈ రోజు ప్రజల సమస్యలను వేగంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతని ఏలూరు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ, అదనపు ఎస్పీ అడ్మిన్ వై ప్రసాదరావుతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను నేరుగా కలుసుకుని వారి అర్జీలను స్వీకరించారు. అధికారులు ప్రతి ఒక్కరి సమస్యను ఓపిక్గా విని సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పూర్తిగా పేపర్లెస్ విధానంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పారదర్శకమైన ఆన్లైన్ వ్యవస్థ ద్వారా నిర్వహించారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో
కార్యక్రమంలో మొత్తం 58 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం నిష్పక్షపాత విచారణ చేపట్టి బాధితులకు త్వరితగత న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదికలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ఎస్పీ సూచనల మేరకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా పోలీస్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా తమ సమీపంలో సబ్ డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయంలోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారు మీకోసం పోర్టల్ ద్వారా తమ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిగతులు, పురోగతిని తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చునని వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు త్వరితగత న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కార వేదిక వద్దకు వచ్చిన ప్రజలకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన ఏలూరు సత్యసాయి సేవా సమితి సభ్యులను అభినందించారు. ఫోటోలు ఉన్నాయి. ఈ కంపెనీ వేసినట్టు లేదు. కంపెనీ చెట్లు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో చెట్లు ఎప్పటి నుంచో పెరుగు కోడిపట్ల లెవెల్ చెప్పాను. దాన్ని మొత్తం ఆ లైన్ నమ్మకం నా ఇద్దరు దర్శనం చెప్పాడు. మీ ఊరే బలపల్లే. మరి మీ ఊరైనా 2019 వేరే వాళ్ళకి అమ్మాయి సార్ అదే దొరికింది సార్. తెలిసింది ఇప్పుడు ఆన్లైన్ కాదు. కానీ మీ మమ్మీ మీకు 500 గజాలు కోవిడ్కి వెళ్ళి కొంచెం గోల్డ్ తెచ్చినారు. మీ మదర్ అది కూడా ఆవిడ చనిపోయిన తర్వాత మా కొడుకు తీసుకెళ్ళి తీసుకొస్తావా తీసుకురావాలని చెప్పి ఇన్సిస్ట్ అది తీసుకొచ్చేవారు తీసుకోలేదు. అక్కడికి మేనేజర్ ప్లీజ్ అని చెప్పి ఇప్పుడు 4 నెలలు అయింది సార్. ఈ 4 నెలలు ఎస్ఐ దగ్గర సిఐ దగ్గర కూడా వెళ్ళలేదు సార్. నేను డబ్బులు ఇస్తాను ఇచ్చారు సార్. నేను మీ డిఆర్టీ లాయర్ గారి దగ్గరికి వెళ్తే మీరు కంప్లైంట్ ఏ రోజు ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు 45 రోజులన్నా మీకు కోర్టుకు కూడా సరిపడంగా మీరు బ్యాంక్ మేనేజర్ సార్. ఎట్లా ఉండదు సార్ మేనేజర్ది ఎవరు ముందు కనకరాజంటే భవిష్యత్తులో చెప్పని చెప్తారు సార్. రావుతో పాపం రెడ్డి తరుణ్ కుమార్ అంటే మా అబ్బాయి తెలుసు. గంజాయి చెప్తున్నారు కదా, మీరు చూసారా? గంజాయి చేస్తారు. మేము అడిగితే ఇస్తాము, ఖాళీ చేస్తాము, ఇస్తాము. రెండు సపరేట్ ఏమైంది? ఫస్ట్ ఎవరు ముంబైలో నేను చెప్పాను కట్టేశారండి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? 2024 అయితే 2024లో జరిగింది. ఫిర్యాదు కూడా ఇచ్చాను సార్. చంద్రరెడ్డిలో ఫార్వర్డ్ చేశారు. తీసుకోవడం జరిగింది సార్. ఈ ప్రాసెస్లో అండ్ ప్రాసెసింగ్ ఫీజు అవి కొంచెం అమౌంట్ అయితే సార్ ఈ మధ్య ఏమైనా ఇష్యూ ఉందా? అది కోర్టు అది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు.
24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన SMC హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రైసు మిల్లుల అవుట్లెట్ స్టోర్లలో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలు చేపట్టిందని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని పత్తేబాద్ రైతు బజార్, 1 టౌన్ రైతు బజార్లలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 32 విక్రయ కేంద్రాల ద్వారా 4 రైస్ మిల్లర్స్ అసోసియేషన్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రజలకు నాణ్యమైన స్టీమ్డ్ బియ్యాన్ని కిలో 52కు, రా బియ్యాన్ని కిలో 50 రూపాయలకే అందిస్తున్నట్లు వెల్లడించారు. మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి రావడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓవై ప్రతాప్ రెడ్డి, డిఎం సివిల్ సప్లై శివరామమూర్తి, తహసీల్దార్ రవీంద్రనాథ్, డిప్యూటీ తహసీల్దార్ కె రమేష్ కుమార్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సువేరా ప్రసాద్, ఆనరబుల్ ప్రెసిడెంట్ దివ్వెల జయబాబు, గుర్రం సత్యనారాయణ, నాయుడు సోము, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చూసుకున్నదా బియ్యం బాగున్నాయా? 10 కేజీలు మీకు కావాలంటే తీసుకున్నారుగా. స్టీమ్ రైస్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళ కోసమే వచ్చిన ప్రస్తుతానికి ఆల్రెడీ బాగున్నారా? వ్యాపారం బాగా ఉంటుందా? పక్కదా ఎక్కడున్నాయి ఉంది ఖాతాలు మీకు పోవు కదా, ఎక్కడున్నా మిమ్మల్ని చుట్టుకుంటూ వస్తారు. నీట్గా ఉంది. నమస్కారం. ఈ రోజున పత్తేబాద్ రైతు బజార్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏలూరు వారి ద్వారా మరి ఏదైతే బియ్యం ధరలు పెరిగినాయని ప్రజలు భావిస్తున్నారో అవి తెల్ల కార్డు, పంచ రేషన్ కార్డు కానీ అదేవిధంగా ఆధార్ కార్డు ద్వారా కానీ వాళ్ళందరికీ కూడా స్టీమ్ రైస్ ఏదైతే ఉన్నదో అది 52 రూపాయలకు, రా బియ్యం 50 రూపాయలకు వాళ్ళందరికీ కూడా 10 కేజీలు చొప్పున వాళ్ళకి అందించడం జరుగుతుంది. దీంట్లో ఏదైతే సివిల్ సప్లైస్ అధికారులు, రైస్ మిల్లర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. డెఫినెట్గా ప్రజలకి చేరువుగా ఉండే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ధరలు పెరుగుతున్నాయో దానికి రైస్ మిల్లర్స్ అందరూ కూడా సహకరించాలని చెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళకు వచ్చే లాభాలు ముఖ్యం కాదు, ముందు ప్రజలకు కూడా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మరి జిల్లా వ్యాప్తంగా 32 సెంటర్లో మరి 4 రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారిని అభినందిస్తూ తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి వాళ్ళైతే చేరువుగా ఉంటూ ప్రజలకు సహకరించాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చేస్తున్నందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే సివిల్ సప్లైస్ అధికారులు కూడా వాళ్ళతో మాట్లాడి సమన్వయం చేసుకుని వాళ్ళని కూడా ఒప్పించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే బడిరెడ్డి చంటి గారికి అండ్ ఇక్కడికి వచ్చినటువంటి కార్డుదారులకి అండ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏమంటే ఇటీవల కాలంలో సుమారుగా 10 నుంచి 15 రోజుల నుంచి కూడా ప్రైస్ హైక్ అంటే ధరల పెరుగుదల భారీగా ఉంది. ఒక కేజీ బియ్యానికి 10 రూపాయలు పెరిగినటువంటి చిన్న విషయమే కాదు. ఈ విషయం ప్రభుత్వం వారి దృష్టికి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పేదలకి ఎక్కువ ధరగా ఉండకూడదు, తగ్గించాలి అని చెప్పేసి ఒక స్థిర నిర్ణయం తీసుకుని తద్వారా పౌర సరఫరా శాఖ బాధ్యుల వారికి అండ్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న కమిషనర్ గారికి వాళ్ళందరికీ దిశానిర్దేశాలు చేశారు. తద్వారా మేము కూడా వారికి అందుబాటులోకి వచ్చి ఎక్కువ రేటుకి ధాన్యం బియ్యం మార్కెట్లో కొని తక్కువ రేటుకి పేదలకు అందిస్తున్నాళ్ళు. ఇదంతా కూడా ప్రభుత్వం వారి సహకారంతో చేస్తున్నాం. ఏలూరుకు సంబంధించి ముఖ్యంగా బడిరెడ్డి చంటి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించడం మేము చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆర్యవైశ్య మహిళల స్టార్ క్వీన్స్ కిట్టి పార్టీ సభ్యులు సోమవారం స్నేహితుల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. హోస్ట్ డాక్టర్ వాసంతి, ప్రెసిడెంట్ స్వాతి, నీరజల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుని స్నేహ బంధానికి ప్రతీకగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఫ్రెండ్షిప్ డే కేక్ ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. మహిళలందరూ కలిసి కోలాటమాడి పలు వినోదాత్మక ఆటలు, సరదా కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. అదేవిధంగా చదువుకుంటున్న ఒక పేద విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్నేహం జీవితంలో ఎంతో విలువైందని, పరస్పర సహకారం, ఆప్యాయత, అనుబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగగా సభ్యులందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడిపారు. చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేయగా ఇలాంటి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని సభ్యులు ఆకాంక్షించారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రెండ్షిప్ డే సంబరాల గురించి అందరం ఒక చోట గ్యాదర్ అయ్యామండి. ఫ్రెండ్షిప్ డే సంబరాలు, కిట్టి పార్టీలు ఇవేనా మీరు ఎప్పుడు చేసేది అనుకుంటారేమో. లేదండి, మేము దీంతో పాటు ఈరోజు మనం ఆడి సంబరాలు కూడా చేసుకుంటున్నాము. అంటే గోరింతాకు పెట్టుకుంటాము అందరం కలిసి. అది కాకుండా బోనాలు మనకి ఆషాఢ మాసంలో తెలంగాణ సైడ్ చేస్తాం కదా, అలాగే అమ్మవారి బోనాలకు కూడా మేము చిన్న ఏర్పాటు చేశాము. అదే కాకుండా మేము మా కిట్టీలో ప్రతి నెల చేసే ఒక ఈవెంట్ గురించి చెప్తానండి. మేము చేసింది చాలా చిన్న ఈవెంటే, కానీ ఆ చిన్న ఈవెంట్ ప్రతి ఒక్కరు చేస్తే చాలా మంచి మంచి విషయాలు కూడా చేసుకోవచ్చని ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. అదేంటంటే మేము ప్రతి నెల ప్రతి ఒక్క పర్సన్ 30 రూపీస్ సేవ్ చేసుకుంటామండి. అంటే ప్రతి నెల వచ్చి మా కిట్టి తరపున మినిమం 700 రూపాయల వరకు సేవ్ చేసుకుంటామండి. ఆ అమౌంట్ ఈరోజు ఒక సేవా కార్యక్రమానికి, అంటే ఒక పాప వాళ్ళు డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుందండి. తనకి చదువుకోవడానికి అమౌంట్ కావాలని చెప్పి మమ్మల్ని అడిగారు. మీ కిట్టి తరపు నుంచి మీకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మాకు సహాయం చేయండి అని అడిగారు. మేము మా కిట్టి తరపున మేము సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ 5000 ఈరోజు వాళ్ళకి ఇచ్చామండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజు మాకు ఇంత మంచి అవకాశం కూడా వచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా చాలా సంతోషం. ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఎంతమంది నుంచి మాకు సపోర్ట్ చేశారు కదా, అందుకే మా స్టార్ క్వీన్స్ అందరికీ కూడా ఈ రకంగా చాలా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఇదే కాకుండా రీసెంట్గా కూడా మేము మెగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములండి. మొదటిసారిగా మేము చేసిన ఈ చిన్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా
మీరందరూ కూడా మనది అనుకొని ఇంత మంచిగా విజయవంతం చేసి చూపించారు. ఎవరు ఎప్పుడు చేశారంది కాదు, మనందరం కలిసి చేస్తే ఏదైనా విజయవంతం అయింది అని ఒక ఉద్దేశాన్ని మీ అందరి ద్వారా నాకు తెలియపరిచారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మా స్టార్ట్ విన్స్ కిట్టి వారందరి తరఫున కూడా ఇంత మంచిగా మీరందరూ మమ్మల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. జయవాసవి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేము స్టార్ట్ విన్స్ కిట్టి తరఫున ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. దీంతో పాటు ఆషాఢ మాసం రిలేటెడ్గా ఆడి సంబరాలు కండక్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకా సేవా కార్యక్రమం కూడా చేసుకున్నాము. అందరికీ థ్యాంక్స్. విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తోందని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని అమీనాపేటలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు టవల్స్, దుప్పట్లు, స్వెటర్లు, నైట్ డ్రెస్సులతో కూడిన కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్కో విద్యార్థినికి సుమారు 4,000 విలువైన ఈ కిట్ అందజేస్తున్నామని తెలిపారు. ఇవి విద్యార్థుల దైనందిన అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. విద్యార్థులను కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యా ప్రోత్సాహ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా హెచ్డబ్ల్యూఓల ప్రెసిడెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు చెప్పాలి. చేతులు పెట్టుకుని వాళ్ళు బాగా చదువు మరి విద్యార్థుల పట్ల ఎక్కువ బాధ్యత వహిస్తూ మరి స్కూల్ యూనిఫామ్ కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా హాస్టల్లో అవ్వచ్చు, ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు కావచ్చు, అన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లో కూడా లోకేష్ గారికి చెప్పిన తర్వాత మరి స్కూల్ యూనిఫామ్ మీకు ఎంత నాణ్యతగా ఉన్నది మీ అందరూ కూడా తెలుస్తుంది. ఎక్కడా కూడా ఏ బొమ్మ వేయకుండా, పార్టీకి సంబంధం లేకోకుండా మీ యూనిఫామ్ మీది అని తెలుసుకునేటట్టుగా మరి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మరి ఏదైతే ఏ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి సుమారు 4,600 రూపాయలతో మీ అందరికీ కూడా ఏదైతే అదేవిధంగా చలికి కప్పుకునే దుప్పటి, స్వెటర్లో, నైట్ డ్రెస్ 2 జతలు, టవల్స్ మరి ఇవన్నీ కూడా 4,600 రూపాయలతో ఒక్కొక్క విద్యార్థినికి ఇవ్వడం జరిగింది. మరి మీరందరూ కూడా దీన్ని ఏదైతే మీ గదిలోకి తీసుకెళ్ళాక మీరు మీ పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడినప్పుడు మీరు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మీ అందరి పట్ల బాధ్యతగా ఉందనేది మీరు అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఈ 2 సంవత్సరాలు ఇంత సంతోషంగా ఉన్నారంటే రేపు 3 సంవత్సరాలు ఇదే సంతోషంగా ఉంటారు. భవిష్యత్తులో మీరు 5 సంవత్సరాల్లో ఎంత సంతోషంగా ఉన్నదనేది మీకు తెలియపరిస్తేనే మీ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు భవిష్యత్తులో బాగుండాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతమైన పరిపాలన ప్రతి ఒక్కరికి కూడా కావాలి. అదేవిధంగా ఏదైతే ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా మీ పట్ల బాధ్యత వ్యవహరిస్తూ మీ అందరి పట్ల కూడా ఏదైతే ఇదిగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పనిసరిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. వూలన్ బ్లాంకెట్, నైట్ వేర్ డ్రెస్సెస్, టర్కీ టవల్స్, స్వెటర్స్, బెడ్షీట్ కార్పెట్ ఎక్స్ట్రా మళ్ళీ అవి ఎవరి ఇయర్ ఇస్తున్నారు. బెడ్షీట్ కార్పెట్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వం మీ అందరికీ అంటే మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి. అలాగే మెనూ ప్రకారం భోజనం కూడా పెడుతున్నాం కదా. మీ అమ్మా నాన్నలందరితో కూడా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశాము. ప్రతిరోజు మనం మీకు ఏం భోజనం పెడుతున్నామో అది మీ అమ్మా నాన్నలందరూ చూస్తున్నారు ప్రతిరోజు సెల్ ఫోన్లో, అవునా కదా?
అందుకే మనకి ఏం జరిగిందంటే ఈరోజు IVRS క్లాస్ వచ్చేసారు, రిజల్ట్ ఇవాళ వచ్చింది సార్. జిల్లాకి రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకు మన జిల్లాకే వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ ఏలూరు జిల్లా. IVRS క్లాస్ యొక్క రిజల్ట్స్ అన్నమాట. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలి. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 25 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.81 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,81,82,065 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 242 గ్రాముల బంగారం, 3 కేజీల 330 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వేముడోలు మండలం పోళ్ల శివారు సదాశివపురంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 18వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. వేడుకల్లో భాగంగా గ్రామ మహిళలు, ఆడబడుచులు అమ్మవారికి సారి సమర్పించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్థానిక వినాయక ఆలయం నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, చీరలు, గాజులతో కూడిన సారిను గ్రామోత్సవంగా తీసుకువచ్చారు. మార్గ మధ్యలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 3న కనకదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈసారి ఆషాఢ మాసంలో ఉత్సవాలు రావడం విశేషమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఇక్కడ అమ్మవారితో పాటు పోళ్ల పల్లపూరు గ్రామదేవత భవానమ్మ అమ్మవారికి సారి సమర్పించాలని గ్రామస్తులు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన గ్రామస్తులు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి యేసుబాబు, సూరిబాబు, సానే రాంబాబు, బొప్పన రమణ, బొర్రా శ్రీను, కొమ్మా శివ, కోట కృష్ణ, చిలుకూరి సుధాకర్తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.
పూల గ్రామ శివారు సదాశివపురం గ్రామంలో చేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి 18వ వార్షికోత్సవ మహోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం అమ్మవారి గుడి వద్ద విశేష పూజలు, అలాగే అమ్మవారు కూరగాయల అలంకరణతో శాకంబరీదేవిగా అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున అంటే ఆగస్టు నెల 3వ తారీఖున అమ్మవారి యొక్క సారి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆడపడుచులు అందరూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ముందుగా మన గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. ముందు అందరికీ కూడా ఒక్కరు కూడా ఎవరో మాట కాదనుకోకుండా ఈ సారి ప్రోగ్రామానికి కానీ వార్షికోత్సవ మహోత్సవాలకు కానీ అందరూ కూడా మన గ్రామస్తులు, కమిటీ సభ్యులు, కమిటీ మేనేజ్మెంట్కి అందరూ కూడా సహకరిస్తున్నారు. మాకు ముందుగా పెద్దల నుండి వెనకాల ఇలా జరగాలి, ఇలా చేయించాలని అందరూ సహకారంతో ఈ బయట చందాలు వసూలు చేయకోకుండా ఎవరిచ్చిన రీతిలో వాళ్ళు తీసుకుని ఆడపడుచులు కానీ మన అక్క చెల్లెళ్ళు అందరూ కూడా తలకొని వేసుకుని మన గ్రామంలో ఈ వార్షికోత్సవం సందర్భంగా సారి ప్రతి సంవత్సరం కూడా ఇదే రూపంగా జరుపుకుని మళ్ళీ అన్ని అమ్మ దయ వల్ల ఇక్కడి నుంచి మన నెత్తి భవనం కూడా తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్నాం కనుక వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమంతో పాటు ఆ అమ్మక దయ వల్ల భవనం కూడా తీసుకెళ్లవలసి ఉంటుంది కనుక. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.